హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో 8th క్లాస్ మరియు 9th క్లాస్ సోషల్ కంటెంట్ నుంచి 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, పక్కనే హైప్ అనే బటన్ కూడా క్లిక్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో టీజీ టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. అట్లనే సెట్కి సంబంధించి, నెట్కి సంబంధించి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన టెస్ట్ సిరీసెస్ మన యాప్లో ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని మీరు ఖచ్చితంగా అందులో జాయిన్ కాండి. యాప్ అయితే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. వీడియోలో మొదటి ప్రశ్న, భూమి పొరల నుండి సహజ సిద్ధంగా లభించే ఒక నిర్దిష్ట రసాయన సమ్మేళనం గల పదార్థాలను ఏమంటారు? శిలలు, ఖనిజాలు, ముడి చమురు, నేలలు. తెలిసిన మిత్రులందరూ కూడా కామెంట్ రూపంలో ఆన్సర్ని తెలియజేస్తూ ఉండండి. ఖనిజాలు, మినరల్స్ అంటారు. రెండో ప్రశ్న, ఒక ఖనిజం యొక్క సాంద్రత చాలా ఎక్కువగా ఉండి దాని నుండి లాభదాయకంగా లోహాన్ని వేరు చేయగలిగే ఖనిజాన్ని ఏమంటారు? ముడి ఖనిజం, ఉప ఖనిజం, ఇంధనం, అలోహం. ముడి ఖనిజం అంటారు. మూడో ప్రశ్న, భూమి ఉపరితలంపై ఉన్న మట్టి రాళ్ల పొరలను పూర్తిగా తొలగించి పైభాగంలోనే చేసే గనుల తవ్వకాన్ని ఏమంటారు? భూగర్భ గనుల తవ్వకం, ఓపెన్ కాస్ట్ మైనింగ్, బావుల తవ్వకం, డ్రిల్లింగ్. ఓపెన్ కాస్ట్ మైనింగ్ రైట్ ఆన్సర్. నాలుగో ప్రశ్న, భూమి లోపల చాలా లోతుగా ఉన్న ఖనిజాలను వెలికి తీయడానికి నిలువుగా లేదా అడ్డంగా సొరంగాలు తవ్వి చేసే మైనింగ్ విధానాన్ని ఏమంటారు? క్వారింగ్, ఓపెన్ కాస్ట్ మైనింగ్, భూగర్భ గనుల తవ్వకం, ఉపరితల తవ్వకం. భూగర్భ గనుల తవ్వకం, అండర్ గ్రౌండ్ మైనింగ్ అనేది రైట్ ఆన్సర్. ఐదవ ప్రశ్న, తెలంగాణలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ద్వారా ప్రధానంగా ఏ ఖనిజాన్ని వెలికి తీస్తున్నారు? ఇనుప ధాతువు, బొగ్గు, అబ్రకం అంటే మైకా, సున్నప్రాయి. బొగ్గు, కోల్ అనేది ఉత్పత్తి చేస్తున్నారు. ఆరవ ప్రశ్న, వస్తువుల కొనుగోలు అమ్మకాలలో ఏ వస్తువునైనా నేరుగా మార్పిడి చేసుకోకుండా ఒక సాధారణ మధ్యవర్తి లేని ప్రాచీన పద్ధతిని ఏమంటారు? ద్రవ్య విధానం, వస్తు మార్పిడి పద్ధతి, క్రెడిట్ పద్ధతి, డిజిటల్ మార్పిడి. వస్తు మార్పిడి పద్ధతి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఏడవ ప్రశ్న, వస్తు మార్పిడి పద్ధతిలో ఎదురయ్యే ప్రధాన సమస్య ఏది? రవాణా ఖర్చులు పెరగడం, అవసరాల పరస్పర సమన్వయం లేకపోవడం, వస్తువుల నాణ్యత పెరగడం, పన్నులు ఎక్కువగా ఉండడం. అవసరాల పరస్పర సమన్వయం లేకపోవడం. ఎనిమిదవ ప్రశ్న, భారతదేశంలో అధికారికంగా కరెన్సీ నోట్లను ముద్రించి విడుదల చేసే కేంద్ర బ్యాంక్ ఏది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాబార్డ్, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ. తొమ్మిదవ ప్రశ్న, బ్యాంకు ఖాతాలో జమ చేసిన సొమ్మును ఖాతాదారుడు కోరిన వెంటనే లేదా చెక్కు ద్వారా తిరిగి చెల్లించే డిపాజిట్లను ఏమంటారు? ఫిక్స్డ్ డిపాజిట్లు, డిమాండ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, కాలపరిమితి డిపాజిట్లు. డిమాండ్ డిపాజిట్లు రైట్ ఆన్సర్. పదవ ప్రశ్న, ఒక నిర్దిష్ట కాలపరిమితి వరకు బ్యాంకు నుండి వెనక్కి తీసుకోకుండా ఉంచే డిపాజిట్లను ఏమంటారు? సేవింగ్స్ డిపాజిట్లు, కరెంట్ డిపాజిట్లు, కాలపరిమితి డిపాజిట్లు, డిమాండ్ డిపాజిట్లు. ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్స్, కాలపరిమితి డిపాజిట్లు రైట్ ఆన్సర్. 11వ ప్రశ్న, బ్యాంకులు తమ వద్ద ఉన్న డిపాజిట్లలో ఎక్కువ భాగాన్ని దేనికోసం ఉపయోగిస్తాయి? కొత్త భవనాల నిర్మాణానికి, ప్రజలకు రుణాలు ఇవ్వడానికి, విదేశీ ప్రయాణాలకు, బంగారాన్ని కొనుగోలు చేయడానికి. లోన్స్ కొరకు, ప్రజలకు రుణాలు ఇవ్వడానికి ఉపయోగిస్తాయి. 12వ ప్రశ్న, వ్యవసాయ ఉత్పత్తులకు అంటే ఉదాహరణకు పత్తి, చెరుకు ముడి పదార్థాలుగా ఉపయోగించుకొని పనిచేసే పరిశ్రమలను ఏమంటారు? ఖనిజ ఆధారిత పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అటవీ ఆధారిత పరిశ్రమలు, రసాయన పరిశ్రమలు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్. 13వ ప్రశ్న, ఖనిజాలను మరియు లోహాలను అంటే ఉదాహరణకు ఇనుము, అల్యూమినియం ముడి పదార్థాలుగా ఉపయోగించే పరిశ్రమలను ఏమంటారు? వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఇదైతే కాదు. ఖనిజ ఆధారిత పరిశ్రమలు, చేనేత ఆధారిత పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు.
ఖనిజ ఆధారిత పరిశ్రమలు మెటల్ బేస్డ్ ఇండస్ట్రీస్. 14వ ప్రశ్న. భారతదేశంలో ఆధునిక కాలంలో స్థాపించబడిన మొట్టమొదటి భారీ ఇనుము ఉక్కు కర్మాగారం ఎక్కడ ఏర్పాటైంది? బిలాయ్, జంషెడ్పూర్, రూర్కేలా, దుర్గాపూర్. జంషెడ్పూర్లో తయారైంది. 15వ ప్రశ్న. అతి తక్కువ పెట్టుబడితో పరిమిత సాంకేతికతతో ఇంట్లోని సభ్యుల సహాయంతో నడిచే పరిశ్రమలను ఏమని పిలుస్తారు? భారీ పరిశ్రమలు కాదు, కుటీర పరిశ్రమలు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు, బహుళ జాతీయ పరిశ్రమలు. కుటీర పరిశ్రమలు. 16వ ప్రశ్న. పరిశ్రమల స్థాపనకు మరియు వాటి విజయవంతమైన నిర్వహణకు కింది వాటిలో అత్యంత ముఖ్యమైన భౌగోళిక కారకం ఏది? ముడి పదార్థాలు మరియు ఇంధనం లభ్యత, వినోద కేంద్రాలు, చలనచిత్ర రంగాలు, పర్వతాల సామీప్యత. ముడి పదార్థాలు మరియు ఇంధనం లభ్యత. 17వ ప్రశ్న. ప్రభుత్వ రంగం మరియు ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో సంయుక్తంగా నడిచే పరిశ్రమలను ఏమంటారు? సహకార రంగ పరిశ్రమలు, సంయుక్త రంగ పరిశ్రమలు, ప్రైవేట్ రంగ పరిశ్రమలు, స్వయం సహాయక పరిశ్రమలు. జాయింట్ సెక్టార్ ఇండస్ట్రీస్ అంటారు సంయుక్త రంగ పరిశ్రమలు. 18వ ప్రశ్న. ముడి పదార్థాల ఉత్పత్తిదారులు లేదా కార్మికులే యజమానులుగా ఉండి లాభ నష్టాలను సమానంగా పంచుకునే పరిశ్రమలను ఏమంటారు? ప్రభుత్వ రంగ పరిశ్రమలు, సహకార రంగ పరిశ్రమలు, ప్రైవేట్ లిమిటెడ్, విదేశీ పరిశ్రమలు. కోఆపరేటివ్ సెక్టార్ సహకార రంగ పరిశ్రమలు అంటారు. 19వ ప్రశ్న. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న సాంప్రదాయ పరిశ్రమ ఇది? ఐటీ పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ, విమానయాన పరిశ్రమ, వాహన తయారీ పరిశ్రమ. వస్త్ర పరిశ్రమ, టెక్స్టైల్ ఇండస్ట్రీ. 20వ ప్రశ్న. భారతదేశంలో సిలికాన్ వ్యాలీ లేకపోతే ఎలక్ట్రానిక్ రాజధానిగా ప్రసిద్ధి చెందిన నగరం ఏది? ముంబై, బెంగళూరు, కోల్కతా, చెన్నై. ఇక్కడ రైట్ ఆన్సర్ బెంగళూరు అండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని పక్కా షేర్ చేయండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ప్లే స్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి, మీకు యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.